నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. వరదల వల్ల ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ హుస్సేన్ సాగర్ రిజర్వాయర్లో నీటి మట్టాన్ని పరిశీలించారు. వికారాబాద్ జిల్లా తాండూరు రైల్వే స్టేషన్లో ఓ వృద్ధుడు హల్చల్ చేశాడు. హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ రైలు ఇంజన్ పైకి ఎక్కి హైటెన్షన్ వైర్ పట్టుకున్నాడు. అయితే ఈ ప్రమాదంలో పెను ప్రమాదం నుంచి తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ఏపీలో మత్స్యకారుల పంట పండింది. కాకినాడలో అరుదైన కడిపి చేప మత్స్యకారుల వైపు చిక్కింది. దీంతో లక్షలు సంపాదించారు. అనేక వ్యాధులకు తయారు చేసే ఔషధాల్లో ఉపయోగించే కచిడి చేప కాకినాడ కుంభాభిషేకం రేవులో చిక్కడంతో వేలం వేయగా దాదాపు 3.30 లక్షలకు పలికింది. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని హీరో సాయిధరం తేజ దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్న మహిళ నందినిభాయ్ కొన్ని గంటలకే వైద్యం వికటించడంతో మృతి చెందింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి ముందు బంధువులు నిరసనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతో తమ బిడ్డ మృతి చెందింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయస్థానంపై నమ్మకం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన ఆయన కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పిల్లంకలో వైసీపీ రాష్ట్రం నాయకులు చింతలపాటి శ్రీనివాసరావు నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేని వానలకు సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరడంతో ప్రాజెక్టు నిండుకుండలా కనిపిస్తోంది. దీనితో వరద ప్రభావం పెరగడంతో ప్రాజెక్టు అధికారులు 2 గేట్లు ఎత్తి 10,000 క్యూసెక్కులకు నీటిని దిగువకు వదులుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు నెలకు 10,000 వేతనం వెళ్లివ్వాలని, ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని కోరుతూ జూలై 31న కలెక్టరేట్ వద్ద జరుగు ధర్నాలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని యూనియన్ గౌరవ అధ్యక్షులు అల్లు మహాలక్ష్మి పిలుపునిచ్చారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ఆరోపణలు చేయడం మానుకోవాలని, వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ నాయకులు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ వెల్లడించారు. ఏపీలో అభివృద్ధిని చూసి ఓర్వలేక టీడీపీ విమర్శలు చేస్తోందని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకోవాలని టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆమె ధ్వజమెత్తారు. ఏపీలో 5.1% పేదరికం తగ్గిందని సర్వేలు చెబుతున్నాయని, ఇదంతా సీఎం జగన్ పాలనలో సాధ్యమైందని స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే సండ్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను మించిన దొర అని ధ్వజమెత్తారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడంతో సండ్రకు నిద్ర కూడా పట్టడం లేదని విమర్శించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో శంషాబాద్ మండలంలోని నాజాజీపూర్ వాటర్ ఫాల్స్ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. భారీ వర్షాలకు ఎండేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో శంషాబాద్ మండలంలోని నానాజీపూర్ వద్ద అద్భుత జలపాతాలను చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో దొంగలు హల్చల్ చేశారు. భాగ్యనగర్ కాలనీలో వరుసగా 4 ఇళ్లలో దొంగలు చోరీ చేశారు. 6 తులాల బంగారం, 400 గ్రాముల వెండి, 2,50,000 నగదు అపహరించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం ద్వారా పరిసరాలను పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో అక్క చెల్లెల హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్ఛార్జి సిపి ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఆర్మూరు పట్టణం జిరాక్స్ నగర్కు చెందిన మంగడి గంగు, మంగిడి రాజుబాబు ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఈ నెల 19న దారుణ హత్యకు గురయ్యారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో డెలివరీ సమయంలో శిశువు మృతి చెందింది. డెలివరీ కోసం కృపారాణి అనే మహిళ ఆసుపత్రిలో చేరింది. వైద్యులు ఆపరేషన్ చేయకముందే బిడ్డ మృతి చెందిందని, వైద్యులు పట్టించుకోకుండా కాలయాపన చేశారని బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రిలో గొడవకు దిగారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న జేసీసీ బిల్లును ఆంధ్ర రాష్ట్రం తిరస్కరిస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలియజేశారని గూడూరు పట్టణానికి చెందిన వైసీపీ ముస్లిం విభాగం రాష్ట్ర నాయకులు మగ్దుం వెల్లడించారు. ప్రభుత్వ పాలనను ప్రజల వద్దకు తీసుకువెళ్లి వారికి కావలసిన సంక్షేమ పథకాలను వారి ఇళ్ల వద్దనే అందించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సురక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్లో చిన్నారికి పెను ప్రమాదం తప్పింది.
ప్లాట్ఫారం మీద పిల్లర్లో చిన్నారి సాయి యశస్వి ఇరుక్కుపోయింది. గంటపాటు నరకయాతన అనుభవించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు ఇనుప కట్టర్ల సహాయంతో పిల్లర్ తొలగించి స్థానిక పాపని సురక్షితంగా బయటకు తీశారు. విశాఖ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి, బూత్ స్థాయి అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశామని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ తెలిపారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలోనే 2019 నుండి ఇప్పటి వరకు 40,000 ఓట్లు తీసేశారని, ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి అని, పోలవరం ప్రాజెక్టుకు జగన్ ఓ శనిలా మారాడంటూ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గోదావరిపై ధవళేశ్వరం తప్ప మరోటి లేకపోవడంపై కాటన్ దొర మనుమరాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశామన్నారు. పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాల్సిన అవసరం తమకు లేదని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. పబ్లిసిటీ కోసమే పవన్ మాట్లాడుతున్నారని, ఎవరో రాసిన స్క్రిప్టును చదువుతున్నారని దుయ్యబట్టారు. పవన్ వ్యాఖ్యల పట్ల వాలంటీర్లు మానసికంగా బాధపడ్డారని, వాలంటీర్లపై అసత్య ప్రచారం చేస్తే ప్రభుత్వం ఊరుకోదని సుబ్బారెడ్డి హెచ్చరించారు.